ఇది వాల్ మిక్సర్ బెండ్, ఇది 45 అంటుంది. దీన్ని టెఫ్లాన్ టేప్ వేసుకోవాలి. ఇది ఎంత లోపట్టుకుందో ఎంత బయటకుందో దాన్ని బట్టి ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని టెఫ్లాన్ టేప్ వేసుకోవాలి ఫస్ట్, లీకేజ్ కాకుండా. టెఫ్లాన్ టేప్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ చేయాలి. చూడండి దగ్గర తీసు. దీన్ని 45 డిగ్రీ బెండ్ అంటారు, 45 ఆబ్సెంట్ అంటారు. ఎట్లయినా వెళ్ళవచ్చు. ఇది ఇంకొక ఆబ్సెంట్, ఇది ఇంకొక ఆబ్సెంట్. ఇది ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇది 45 అనేది ఇట్లా ఈ క్రాస్ పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే కిందికి పెడుతుంది. 45 అనేది కిందికి చూపిస్తారు. కిందికి చూపిస్తే ఇది పెట్టేసరికి, క్యాప్ పెట్టేసరికి ఈ మొత్తం గ్యాప్ వస్తుంది, ఈ పైన మొత్తం గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఇది కిందికి పెట్టవద్దు, ఈ క్రాస్ చూపించాలి. ఈ క్రాస్ చూపిస్తే క్యాప్ మొత్తం, ఈ గ్యాప్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇట్లా గ్యాప్ మొత్తం కవర్ అవుతుంది, కనిపించదు. గ్యాప్స్ కనపడకుండా ఉంటాయి. బెండ్ నెప్పలు, ఇది వాల్ మిక్సర్ బెండ్. అది సరిపోవట్లేదు, కొంచెం లోపట్టుకుంది కాబట్టి మనం నెప్పలు వేసుకోవాలి. సిపి నెప్పలు, ఈ సిపి నెప్పలు జాయిన్ చేసేసుకొని ఫిట్టింగ్ చేయాలి. ఇట్లా ఫిట్టింగ్ చేయాలి. ఇది కట్ చేసి ఫిట్టింగ్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేయాలి. క్యాప్ పెట్టేసి గ్యాప్ కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. ఇది వాల్ మిక్సర్ బెండ్. ఇది చాలామందికి మెజర్మెంట్ తీసుకొని రాదు. ఏం చేయాలంటే ఫస్ట్ మనం చూసుకోవాలి, ఇట్లా పెట్టి చూసుకోవాలి. పెట్టిన తర్వాత బ్లేడ్తోనైనా సరే, టేప్తోనైనా సరే ఇక్కడ నుంచి దీని కింది లెవెల్ తీసుకోవాలి. కొలత ఇక్కడ నుండి దీని కింది లెవెల్ తీసుకుంటే ఇక్కడ వరకు మెజర్మెంట్ తీసుకుని కట్ చేయాలి. ఇది ఎక్కడ కట్ చేయాలి? కింద సైడ్ కట్ చేయాలి. ఈ కింది సైడ్ మనం మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఇట్లా పెట్టేస్తే ఇది ఎంత లోపలి పోతుంది చూసుకోవాలి. ఇది ఇక్కడ వరకే పోతుంది కాబట్టి ఇంతనే పోతుంది. దీన్ని చూసి అర్థమైపోతుంది. మనము దీన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. ఇది ఎంత బయటికి ఉందో అర్థమైపోతుంది చూస్తే. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇంత ఎక్కువ ఉంది మనకి, ఇంత ఎక్కువ ఉంది. మార్కింగ్ చేసి కట్ చేసేస్తే అయిపోతుంది. మార్కింగ్ చేసినాక చూడండి సార్, కటింగ్ చేసినాక. ఇది ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చేసింది. చాలామంది ఏం చేస్తారంటే ఈ మెజర్మెంట్ అర్థం కాక 2-3 సార్లు కట్ చేసుకుంటా వస్తారు. అప్పుడు తక్కువ ఎక్కువ అయిపోతుంది, లీకేజ్ అవుతుంటుంది. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది మెజర్మెంట్, ఇట్లా వస్తుంది. ఇది టైట్ చేసుకోవాలి. ఇది వేసుకోలేదు, ఎందుకంటే మనకు కొంచెం సెట్ అయ్యేదాకా ఫుల్ టైట్ చేసి పెట్టదు.
వాల్ మిక్సర్ ఫిట్ చేయడానికి భయపడతారు, మా పురాణ్ బాయ్ గారు ఇట్లా భయపడతాడు. సింపుల్ ఉంటుందండి, ఏం లేదు. మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే మన గోడకు వస్తుంది, నీట్గా వస్తాయి, టైల్స్కి గ్యాప్ రాకుండా ఉంటుంది, బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా సెట్ అయిపోయిందో. మా వీడియో నచ్చినట్టయితే వైఎల్ఎం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.